హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. ఆ సమయంలో చాలా ఏడ్చా. ఎమోషనల్ అయిన యంగ్ బ్యూటీ కాయద్ లోహర్ డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయద్ లోహర్ మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి తరువాత హీరోయిన్ గా ప్రారంభించింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్పూర్లో జన్మించింది. ఇక తెలుగులో ఈ బ్యూటీ అల్లూరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా తరువాత మళ్ళీ ఇన్నాళ్లకు తెలుగులో బిజీ కానుంది. ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది కాయద్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. నటి కాయద్ లోహర్ తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. మోడలింగ్ రంగం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుత స్థాయికి చేరుకోవడం వెనుక తన కృషి, పట్టుదల ఉన్నాయని తెలిపింది. ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ ఆరంభంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒకానొక సమయంలో తాను బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఏమవుతుంది, ఏది వర్కౌట్ అవ్వటం లేదు, అంత చాలా నెమ్మదిగా ఉంది, నేను దీన్ని చేయగలనో లేదో నాకు తెలియదు అని నిరాశకు లోనయ్యానని గుర్తు చేసుకుంది కాయద్. తనలో పని చెయ్యాలనే శక్తి, తనను తాను నిరూపించుకోవాలనే తపన ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లభించలేదని తెలిపింది. మోడలింగ్ చేసేటప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు తాను ఈ పరిశ్రమలో ఉండాలని అనుకున్నా. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరం శ్రమించానని తెలిపింది. తనకు తెలిసింది ఒకటేనని, కష్టపడాలి, చిత్తశుద్ధితో ఉండాలి, చాలా బాధ్యతగా వ్యవహరించాలి. పరిశ్రమలో తనకంటూ ఎలాంటి అండదండలు లేవని, పరిచయస్తులు గాని, అవకాశాలు ఇచ్చే కుటుంబ సభ్యులు కానీ లేరని చెప్పుకొచ్చింది. ప్రతి ప్రాజెక్ట్, ప్రతి ఆడియన్స్ కోసం తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చిందని, ఇతరుల కంటే 100% ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. కొన్ని రోజులు ఎంత కష్టపడినా ఫలితం కనిపించక ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడ్డానని, డిప్రెషన్ లో కూడా ఉన్నానని, అనేక భావోద్వేగాలను ఎదుర్కొన్నానని తెలిపింది కాయదు. పెద్ద ప్రాజెక్టులు, ఆడియన్స్ లో అవకాశాలు కోల్పోయిన విషయాలని ప్రస్తావిస్తూ అప్పుడు తనకు భాషపై అంత పట్టు లేకపోవడం ఒక కారణమని చెప్పుకొచ్చింది. ఆడిషన్ కు కేవలం గంట ముందు డైలాగులు ఇచ్చేవారని, భాషను సులభంగా గ్రహించేంత స్మార్ట్ గా తాను లేనందున చాలా అవకాశాలు చేజారిపోయాయని, ఆ సమయంలో చాలా బాధపడి ఏడ్చానని, కానీ జరిగినవన్నీ సరైన కారణాలకే జరిగాయని తాను నమ్ముతున్నానని కాయదు చెప్పుకొచ్చింది.